49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆన్లైన్ గేమ్స్ ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అడిక్ట్ అయిపోతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి మరీ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. తల్లిదండ్రుల విషయం తెలుసుకుని ఏంటని మందలిస్తే మనస్తాపానికి లోనై తనువు చాలిస్తున్నారు. కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఓ మహిళ లక్షల డబ్బును పోగొట్టుకుంది. అప్పు ఇచ్చిన వాళ్లు తిరిగి అడగడంతో మనస్తాపం చెంది పసిపిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఆన్లైన్ గేమ్ ఓ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నింపింది. తల్లి, 2 పసిబిడ్డల చావుకు కారణమైంది. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని మల్లికార్జున్ నగర్లో మంగళవారం సాయంత్రం జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండలం గొల్లేపల్లికి చెందిన అవిశెట్టి మలేష్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తన భార్య రాజేశ్వరి, కుమారులు అనిరుద్, హర్షవర్ధన్లతో కలిసి కొన్నేళ్లుగా చౌటుప్పల్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఉంటున్న రాజేశ్వరికి ఆన్లైన్ గేమ్స్ అలవాటయ్యాయి. కొంతకాలానికి దానికి పూర్తిగా అడిక్ట్ అయింది. ఇక సంవత్సర కాలంగా ఆన్లైన్లో గేమ్ ఆడుతూ దాదాపు 8 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇన్ని రోజులు ఆన్లైన్ గేమ్స్ ఆడింది సొంత డబ్బుతో కాదు. ఆ డబ్బంతా తెలిసిన వ్యక్తులు, బంధువుల దగ్గర అప్పు తీసుకుంది. ఇక తమ అప్పు తీర్చమని దగ్గరి బంధువు ఒకరు మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి నిలదీశారు. స్థలం విక్రయించి బాకీ తీరుస్తానని నచ్చజెప్పినా ఆయన వినలేదు. దీంతో ఆమె భర్త మల్లేష్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. అయితే కొద్దిసేపటి తర్వాత అప్పిచ్చిన వ్యక్తి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. జరిగిన దాన్ని తలుచుకుని రాజేశ్వరి మనస్తాపం చెందింది. ఈ సంఘటనతో అవమానంతో రాజేశ్వరి తన 2 కుమారులను ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడేసి తాను కూడా దూకేసింది. సాయంత్రం బయటికి వెళ్లిన మల్లేష్ రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇంట్లో భార్య, పిల్లలు కనిపించలేదు. ఇంటి చుట్టూ వెతికారు. ఇంటి ముందు ఉన్న సంపు మూత తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి అందులోకి తొంగి చూశారు. అంతే, అందులో తన భార్య, పిల్లల్ని చూసి వెంటనే ముగ్గురిని బయటకు తీసి చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అప్పటికే ముగ్గురు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో రాజేశ్వరి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. కళ్ల ముందు ఆడుతూ పాడుతూ తిరగాల్సిన చిన్నారులు ఇలా విగత జీవులుగా కనిపించేసరికి ఆ పిల్లల్ని హత్తుకుని ఏడ్చిన తీరు చూపురుల్ని కంటతడి పెట్టిస్తుంది. తన భార్య, పిల్లల్ని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తున్న తీరు వర్ణనాతీతం. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.